హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా, చక్కగా నేనైతే ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. మరి మీతో పాటు నేను కూడా తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. సో మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? కథలోకి వెళ్ళిపోయే ముందు మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా కథలు అనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. నేను కూడా ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి ప్రయాణికులు ఎర్రటి ఎండలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఓకే, ఆ ఎండకి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎండ వేడికి తట్టుకోలేక కొంచెం విశ్రాంతి తీసుకుందామని అక్కడ ఉన్నటువంటి చెట్టు నీడలో విశ్రమించారనమాట. సో అలా రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో వాళ్ళకి కొంతసేపటి తర్వాత చక్కగా చల్లపాటి తాపంతో మంచి ఊరట పొందారట. అంటే చాలా హాయిగా అనిపించింది, ప్రశాంతంగా. ఒకేసారి ఎండ నుంచి చెట్టు నీడకి వచ్చేసరికి వాళ్ళకి కొంతసేపటి తర్వాత హాయిగా చల్లగా అనిపించింది. అయితే ఇలా అనుకున్నారంట, ఈ చెట్టు ఏమై ఉంటుంది, దీని పండ్లు తినగలిగిన ఏవైనా తినగలిగినవేనా అని అడిగాడట ఆ ఇద్దరి ప్రయాణికుల్లో ఒక అతను. అయితే ఇది ఒక సాధారణమైన చెట్టు, దీనికి పండ్లు పండవు, దీని చెక్క పనికిరాదు, ఇది అన్నింటికన్నా పనికిరాని చెట్లలో ఒకటి అని రెండవ వాడు సమాధానం చెప్పారట. అయితే ఏమిటి, నా నీడలో సేద తీరుతూ అలా ఎలా అనగలవు అని చెట్టు వాపోయిందంట. చూసారా ఏమన్నారు? ఆ చెట్టు వాళ్ళు ఎర్రటి ఎండలో ప్రయాణం చేస్తూ కొంచెం విశ్రాంతి తీసుకుందామని చెట్టు నీడన కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత వాళ్ళకి హాయిగా అనిపించింది అని అందులోని ఒక వ్యక్తి, ఈ చెట్టు ఏమై ఉంటుంది, దీని పండ్లు తినగలపా అని ఒక అతను ఇలా అనేసరికి అందులో రెండో వ్యక్తి ఏమంటున్నాడు, ఈ చెట్టు పండ్లు పండవు, దీని చెక్క దేనికి పనికిరాదు, అన్నింటికంటే పనికిరాని చెట్లలో ఇది ఒకటి అని రెండోవాడు సమాధానం చెప్పారు. అప్పుడు ఆ చెట్టు ఏమంటుంది, నా నీడనే సేద తీరుతూ అలా ఎలా అనగలుగుతున్నావు అని తను వాపోయిందట. చూసారా, దేనికి పనికిరాదంటున్నారు, అది నీడకి పనికొచ్చింది కదా, హాయిగా ఉంది కదా, అలా ఎలా అంటున్నారు అని వాపోయిందట. మరి దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఎవరిని కూడా అలా కించపరచకూడదు. దాన్ని ఉపయోగించుకుంటున్నారు, దాన్ని నీడని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ రెండో వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు, ఇది దేనికి పనికిరాని చెట్టు అని చెప్తున్నాడు. బట్ అతను ఏం చేస్తున్నాడు, తన కిందనే సేద తీరుతున్నాడు. అవునా, చల్లదనానికి, నీడకి, ఆశ్రయానికి అది తోడైంది కదా. మరి ఆ విషయాన్ని తను ఎలా మర్చిపోయారు? కృతజ్ఞతా భావంతో ఉండాలి కదా. సో ఎప్పుడైనా సరే పెద్దలు, పిల్లలు అందరూ ప్రతి ఒక్క వస్తువు కూడా ఉపయోగపడేది, ఉపయోగపడనంటూ ఏది ఉండదు. దాని నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే ఉంటాము. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఉపయోగపడేది. కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఓకేనా? మరి ఈ రోజు నుంచి అలా ఉంటారా, లేదంటే రెండవ ప్రయాణికుడు మాట్లాడిన విధంగా మాట్లాడుకుంటారా? అది రాంగ్ కదా. సో మనం చక్కగా ప్రతి ఒక్క వస్తువు పట్ల, ప్రకృతిలో ఉండే ప్రతి దాని పట్ల మనం కృతజ్ఞతా భావంతో ఉందాం. ఓకేనా? ఏమంటారు మరి? చక్కగా ఎలా అనిపించింది ఈ కథ? బాగుంది కదా, చాలా బాగుంది.
ఆ మొదటి ప్రయాణికుడు వేసిన ప్రశ్నకి రెండవ వాడు ఏ విధంగా సమాధానం చెప్పారు? నా నీడనే కూర్చుంటూ నా నీడనే సేద తీరుస్తూ ఇలా ఎలా అనగలుగుతున్నారు అని ఆ చెట్టు వాపోయింది. అది వాళ్ళు ఏం నేర్చుకుంటారు దాన్ని బట్టి? చక్కగా అప్పుడు రెండవ వ్యక్తి కూడా అందులో ఉన్నటువంటి విషయాన్ని గమనించి అవును కదా అని తను క్షమాపణ కోరి కృతజ్ఞతగా ఉండటం అలవర్చుకున్నారు. మరి మనం కూడా అలా ఉందామా ఈ రోజు నుంచి? ఓకే, మరి మీ విలువైనటువంటి సమయాన్ని ఉపయోగించుకొని చక్కగా ఈ చక్కని కథను విన్నందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మరొక కథతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. సర్వేజన సుఖినో భవంతు. చక్కగా పెద్దవాళ్ళైతే గనక పిల్లలకి ఈ కథని పంచుకోండి. పిల్లలైతే కనుక చక్కగా మీ తోటి స్నేహితులతో ఈ కథను పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.